ఎంతకాలం ఇంకా అలా ఆల్కహాల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ కూర్చుంటాం. కొంచెం కిచెన్లోకి వచ్చి వంట చేసుకుందాం, సరేనా? ఈరోజు మన దగ్గర ఉన్న ఐటమ్స్తో ఒక బ్యాచులర్ ఎంతవరకు చేయగలడో అంతవరకు, దాంతో తగ్గట్టుగా మన ఫుడ్ ఈరోజు వచ్చేసి కొంచెం కార్న్స్ ఉన్నాయి, క్యారెట్స్ ఉన్నాయి, క్యాప్సికమ్స్ ఉన్నాయి. సో కొంచెం ఫ్రైడ్ రైస్ టైప్లో చేసుకుందాం. ఆల్రెడీ కొంచెం రైస్ అయితే ఉండిపోయింది, సో దాంతో చేసుకుందాం. ఫస్ట్ బటర్ అయితే వేసుకున్నా, బటర్ డిజాల్వ్ అయిపోయింది. ఇంట్లోకి మిన్స్డ్ గార్లిక్, కలర్ చేంజ్ అవుతున్న టైంలో మనకి ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ని వేసుకుందాం. విల్ జస్ట్ సాటేట్. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతున్న టైంలో మన దగ్గర ఉన్న ఈ వెజ్జెస్ వేసేద్దాం. వెజ్జెస్లో మంచిగా కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసేద్దాం. ఆ క్యాప్సికమ్ నుంచి వచ్చే అరోమా కొంచెం నాకు చాలా నచ్చుతుంది. క్యాప్సికమ్ నుంచి వచ్చే అరోమా ఒకటి, గార్లిక్ నుంచి వచ్చే అరోమా ఒకటి చాలా బాగా నచ్చుతుంది. మనకి చైనీస్, కొరియన్ ఆ స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అయితే కాదు, జస్ట్ కొంచెం హెల్దీగా, మరి అంత స్పైసెస్ ఎక్కువ యాడ్ చేయకుండా ఒక బ్యాచులర్గా వాడికి ఎంత పాసిబిలిటీ ఉంటుందో అంతే అంతవరకు చేసుకొని తినడం అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. తెలుగు పండిట్ అయిపోవచ్చు. ఒక్క 30 సెకండ్స్ ఇట్లా ఫ్లేమ్లో కుక్ అయిపోతే దీంట్లోకి మనం కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుందాం, రైస్ యాడ్ చేసుకుందాం. మొత్తం వెజ్జెస్తో మొత్తం కావాల్సిన కార్బ్స్, ప్రోటీన్స్, కొంచెం గుడ్ ఫ్యాట్ అనుకో, అంటే హెల్దీగా తింటున్నట్టే. మరి రైస్ ఫ్రై చేస్తే మరీ ఓవర్ ఫ్రై చేయట్లేదు కదా కదా మనం ఇంకొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, కొంచెం పెప్పర్, ఇఫ్ నీడెడ్ కొంచెం డార్క్ సోయా సాస్, లైట్గా వెనిగర్, కొంచెం టేస్ట్ చేద్దాం. దీని రివ్యూ వచ్చేసి సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్, అంటే వండర్ఫుల్ అని, చాలా బాగుంది. దీంట్లోకి మనం గార్నిషింగ్గా కొంచెం కొరియాండర్ వేసి దింపేసుకుందాం. ఆల్స్ ఇట్, గుడ్ టు గో.